ఎస్ ఈ ద రానా దగ్గుబాటి షో ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కింద కామెంట్స్ చదివాను అన్నాను కదా, కొన్ని కామెంట్స్ తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను చూడలేదు. ఎస్ మీరు లైక్ అంటే అనుకోండి మీ సైడ్ నుంచి ఒక షో వస్తుంది, లేదంటే మీరు ఒక పీపుల్లోకి వచ్చారు అంటే జనరల్గా మీకు ఎదురయ్యే క్వశ్చన్ ఏముంటుంది? మ్యాక్సిమం ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన క్వశ్చన్ అదే ఇందులో కూడా ఉంది కమెంట్లో. వెరీ ఫస్ట్, సో యు ఆర్ నాట్ థింకింగ్? లేదా, నేను అంత ఆలోచించలేను. చెప్పండి మీ కమెంట్స్. సో అన్న మా ప్రభాస్ అన్న ఎప్పుడు తీసుకొస్తున్నావు అన్న, సో దట్ ఈస్ ద ఫస్ట్ కామెంట్. ప్రభాస్ అంటే తన షూటింగ్ షెడ్యూల్ చూసి, అంటే ప్రభాస్ అందరికన్నా ఎక్కువ సినిమాలు ఇప్పుడు చేస్తున్నాడు. అవును, అసలు చాలా ఖాళీగా ఉండేవాడు, ఇప్పుడైతే చాలా కష్టం అయిపోయింది ప్రభాస్. మీకన్నా టైం ఇస్తున్నారా? అంటే మేము అక్కడ అంటే ఎక్కడ కలుస్తాం అంటే, ఇప్పుడు లాస్ట్ ఎక్కడ కలిసాం, అల్యూమినియం అంటే ఏదో ఒక స్టూడియోలో ఇద్దరం కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో కలుసుకుని తప్పితే మామూలుగా కలవడం కూడా ఇట్స్ బిన్ అ వైల్. బట్ యా షూర్, ఐ విల్ కాల్ ఫర్ షూర్. ఓకే, సో చూస్తున్నా ఇంకో 2-3 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఎక్కువ మంది కమెంట్స్ ఎవరి గురించి చెప్పారు వాళ్ళకి ఫోన్ చేస్తాను. బాక్స్ ఆఫీస్ క్వీన్ ఎవరండి? బాక్స్ ఆఫీస్ క్వీన్ విరాట పర్వం చేశారు కదా సాయి పల్లవి గారు. ఇప్పుడు కొత్త అంటే ఇంతకు ముందు లేడీ పవర్ స్టార్, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ క్వీన్ అంటున్నారు. నో షీజ్ అంటే యాక్చువల్లీ ఆవిడతో నేను చైతన్య ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాను ఆవిడతో. బట్ నో, ఓకే డన్. ఇంకేం చెప్పండి, పేర్లు చెప్పండి, లిస్ట్ నాకు రాసి. ఓకే, సో నెక్స్ట్ రామ్ చరణ్. డన్. రామ్ చరణ్ గారు. ఇంకా ఎవరు? నెక్స్ట్ కాంట్ వెయిట్ దిస్ విల్ బి ఎపిక్. సో అంటే కమెంట్స్ అన్ని చదువుతున్నాను నేను. వి వాంట్ రామ్ చరణ్ గారు. వెయిటింగ్ ఫర్ చయకినేని ఎపిసోడ్. ఓకే, తీసాను ఆల్రెడీ. ఎస్, సో నెక్స్ట్ వెరీ నైస్ ఫెంటాస్టిక్ ట్రైలర్ అంట. రానా సార్ మీరు టాక్ షో ఓకే గుడ్, బట్ మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్ అండ్ ఫెయిల్యూర్ పర్సన్స్ని పెట్టి వాళ్ళ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి అండ్ ఆ టైం ట్రావెల్ అండ్ టైంలో తోడు విడిపోయిన విషయాలు ఎమోషనల్ గా అన్న ఎవరన్నా నువ్వు అదే వాళ్ళకే సర్ప్రైజింగ్ గా ఉండేలా ప్లాన్ చేయాలంట. అంటే ఎవరు కామన్ ఆడియన్స్ మళ్ళీ చెప్పడం సరే. రానా సార్ మీరు టాక్ షో చేస్తున్నారు ఓకే గుడ్, మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్ ఫెయిల్యూర్ పర్సన్స్ ని పెట్టి వాళ్ళ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి అండ్ ఆ టైం ట్రావెల్ అండ్ ఆ టైంలో వాళ్ళ తోడు విడిపోయిన విషయాలు ఇలా ఇమోషనల్ గా వాళ్ళకే సర్ప్రైజింగ్ గా ఉండేలా ప్లాన్ చేయాలంట. ఓకే, లోకేష్ అనే ఆయన పెట్టిండు. ఖచ్చితంగా లోకేష్, మీరు నా రైటర్స్ టీమ్ లో మీరు జాయిన్ అయితే నేను కూడా ఇలా ఆలోచించడం మొదలు పెడతా.